అండి ఇది ఈరోజు వీడియోయే. ఈవేళ సోమవారం కాబట్టి ఉదయం లేచి తొందరగా పనులన్నీ చేసుకుని లక్కోడికి లంచ్ బాక్స్ వండి పూజ అది చేసుకోవాలి కాబట్టి ఇంకా టకటకా లేచి పనులన్నీ చేసుకుని ఒక పక్క లక్కోడి కోసం కుక్కర్లో అన్నం పెట్టేశాను లంచ్ బాక్స్లోకి. ఇంకో పక్క ఇడ్లీ వేసేసి పూజ దగ్గర అన్నీ సర్దేసుకుని పూజ చేసేసుకుందాము అనుకునేటప్పటికి కరెక్ట్గా మెసేజ్ వచ్చిందనమాట. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈవేళ స్కూల్ సెలవు ప్రకటించబడింది అని చెప్పి ఇంకేం చేస్తాం, కుక్కర్లో పెట్టిన అన్నాన్ని పక్కన పెట్టి ఇంకా ఇడ్లీ ఎలాగో బ్రేక్ఫాస్ట్కి ఉంటుందిలే అని చెప్పి దానికి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే చేశాను. ఇంక ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా ఆయన అయితే శివాలయానికి వెళ్ళి వచ్చేసారు. ఇంక ఇడ్లీతో పాటు పెసరట్టు కూడా వేద్దాం కదా అని చెప్పి పెసరపప్పు కూడా నానబెట్టాను. మాకైతే ఇడ్లీ సరిపోతుంది, మా మేనత్ ఉందనమాట ఇడ్లీ పెడితే ఏం బాగుంటుందని చెప్పి పెసరపప్పు అయితే నానబెట్టేశాను. వాళ్ళకు కూడా అయితే ఫుల్ హ్యాపీ, స్కూల్ లేదనిగానే ఎగిరి గంతేస్తుంది అనమాట. మా మేనత్తతో ఫుల్ ఆడుతుంది. చాలామంది పెసరట్ని ఉప్మా కాంబినేషన్లోనే తింటారు. ఒకసారి ఇడ్లీతో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ప్లీజ్. బాయ్.